2025 మే 25న జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కనుక మనం చూసినట్లయితే ఆ ఎగ్జామినేషన్లో మనకి ఆ పేపర్ ఇది అనుకుంటే ఇందులో వచ్చిన సబ్జెక్ట్ వైజ్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏన్షియంట్ ఇండియా 8 క్వశ్చన్స్ వచ్చాయి, మోడర్న్ ఇండియా 8 క్వశ్చన్స్ వచ్చాయి, మిడివల్ ఇండియా నుంచి క్వశ్చన్స్ రాలేదు, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి క్వశ్చన్స్ ఏదో ఒకటండి వచ్చింటే అనిపించినాయి కానీ నిజానికి కాదు. జాగ్రఫీ 15 ప్రశ్నలు వచ్చాయి, పాలిటీ 15 క్వశ్చన్స్ వచ్చాయి, గవర్నెన్స్ 2 క్వశ్చన్స్ వచ్చాయి, ఎకానమీ 14 క్వశ్చన్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి 2 ప్రశ్నలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి 1 ప్రశ్న, ఎన్విరాన్మెంట్ అదిలో కరెంట్ అఫైర్స్తో కూడిన ఎన్విరాన్మెంట్ 16 ప్రశ్నలు, ఎకాలజీ 1 ప్రశ్న, సైన్స్ అండ్ టెక్నాలజీ 4 క్వశ్చన్స్, బయాలజీ 2 క్వశ్చన్స్, ప్యూర్ కరెంట్ అఫైర్స్ 12 క్వశ్చన్స్ వచ్చాయి. అన్నీ కలిపితే 100 ప్రశ్నలు అయ్యాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే ట్రెడిషనల్గా హిస్టరీ నుంచి, అందులోని మళ్ళీ మోడర్న్ ఇండియా నుంచి ఒక 20 ప్రశ్నలు రావాలి, పాలిటీ నుంచి ఒక 10-15 ప్రశ్నలు రావాలి అని ట్రెడిషనల్ కన్వెన్షనల్ వేలో యూపీఎస్సీ వెళ్ళడం లేదు. ఆ మాటకు వస్తే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉంది, అంతకు ముందు ఇయర్ కూడా ఇలాగే ఉంది. అలాగే కరెంట్ అఫైర్స్ అంటూ ప్రత్యేకంగా ప్యూర్ కరెంట్ అఫైర్స్ అంటూ కూడా ప్రత్యేకంగా ఇవ్వకుండా ఎన్విరాన్మెంటో మరొకటో లాంటిలో చెప్పడం. ఈ ఏడాది అత్యంత కీలకమైన గ్లేరింగ్ పాయింట్, స్ట్రైకింగ్ పాయింట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అనేది విపరీతంగా ఉంది. యాక్చువల్గా దాదాపు 16-17 ప్రశ్నలు ఓన్లీ ఆన్ ఎన్విరాన్మెంట్ నుంచి ఉన్నాయి. ఎన్విరాన్మెంట్లో కూడా ఓన్లీ క్లైమేట్ చేంజ్, క్లైమేట్, కార్బన్ లేకపోతే ఇతరత్ర ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే ఆధారపడిన దాంతో రిలేట్ అయిన ప్రశ్నలు క్లైమేట్ చేంజ్ కావచ్చు, ఇతరత్ర అవి కావచ్చు ఎన్విరాన్మెంట్లో. సో ఇలా ఉంది ఏడాది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అలాగే ఉంటుందని కాదు. మరి ఎలా ఉంటుంది అంటే ఎవరైతే ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్నేమో థరోగా ఉండి కరెంట్ అఫైర్స్నేమో చాలా శ్రద్ధగా చదివి కరెంట్ అఫైర్స్ బేస్డ్ జనరల్ స్టడీస్ని అవగాహన చేసుకోగలిగితే ఇక్కడ మంచి మార్కులు వస్తాయి. ఇదే పేపర్ మీద ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అంటూ ఈచ్ అండ్ ఎవ్రీ విభాగం మీద కూడా నేను ఇలాంటి షార్ట్లు చేసి మీకు అందుబాటులోకి అవేర్నెస్ కోసం తీసుకొస్తాను.